రెండే విషయాలు చెప్తాను. అందులో మనకి షట్రుసుల్లో మామిడికాయ కూడా ఉంటుంది. అది పుల్లగా ఉంటుంది, పండితే చాలా తీయగా ఉంటుంది. అంటే బెల్లాన్ని కూడా మరిపించేస్తారు. రసము అనేటటువంటి శబ్దంతో వచ్చింది మామిడి పండు. రసో వై విష్ణువు అంటే ఆ స్వరూపమే, అంటే పరిణతి చెందేటటువంటి, మార్పు చెందేటటువంటి స్వభావం కలిగినటువంటిది. మనం మామిడి పండును ఉదాహరణగా చెప్పి నేను ముగిస్తాను. మామిడి పండు అంటే మామిడి కాయ పిందె. ఆ పిందెని చూసినట్లయితే చాలా వగరు ఉంటుంది, అది నోట్లో పెట్టుకోలేము. దీన్ని తమో గుణము అంటారు. తమో గుణము, నిద్ర, ఆలస్యము, ప్రమాదము. ఈ మూడు లక్షణాలకి మళ్ళీ వివరణ ఇవ్వాలంటే ఇంకా చాలా టైం. నిద్ర, ఆలస్యము, అంటే ప్రధానికి ఏమిటంటే నిద్ర అంటే మేము కూర్చున్నాం కదండి, మేము నిద్రపోతామని ఎందుకంటారు అంటే మనం ఎక్కడ దేనికై కూర్చున్నామో దానిని ఆలోచించకుండా తదన్యమైనటువంటి విషయాన్ని ఆలోచించటమే నిద్ర. కాబట్టి ఇది చెప్పేసి నేను చేస్తాను. దీని గురించి ఇంకా చాలా చక్కగా చెప్పుకోవచ్చు. నిద్ర, ఆలస్య, ప్రమాదం. ఆ పిందె దశ నుండి మామిడికాయ నెమ్మదిగా కాయ రూపానికి ధరిస్తారు. ఈ కాయ రూపానికి ధరించినప్పుడు పుల్లగా ఉంటుంది. దాన్ని మనం మంచి ఏం చేస్తాం, ఆవకాయ, మాగాయ, తీపావకాయ, ఎన్ని రకాలు ఉన్నాయో రకాలుగా మనం భోగిస్తాం. కాబట్టి రెండవ స్టెప్ భోగం. పిందెని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టరు. తరువాత భోగం, చక్కని మామిడికాయ పచ్చడి చేసి ఆ బూట అంతా తీసే, పచ్చడి అంతా తీసిన తర్వాత గిన్నెను కలిపిన ముద్ద వాళ్ళు తింటాడు కానీ దేవుడికి పెట్టారు. ఇది భోగం. ఇక మామిడి పండు బాగా మగ్గుతుంది. ఆ చెట్టు ప్రక్క నుండి వెళ్తుంటే ఎంతో సువాసనాభరితం, చాలా చక్కగా ఉంటుంది. అందుకని తెలియాలి అనిపిస్తుంది. కానీ దేవుడు అంటే దేవుడికి పెట్టకుండా తింటేనే ప్రమాదం, పాపం కదా అనేటటువంటిది మనం ఆఫ్ చేస్తుంది. ఒక అడ్డుకట్ట స్పీడ్ బ్రేక్ వేస్తుంది. అందుచేత ఆ పండు బాగా మగ్గేటప్పటికీ ఆ వగరు పోయింది, పులుపు పోయింది, ఏమొచ్చింది, తీపి వచ్చింది. తీపి వచ్చి అది ఏమయ్యింది, అది పండు భగవంతుని దగ్గరికి వెళ్ళి నివేదింపబడి ప్రసాదంగా మారి మన జీవితాలు కూడా ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం ఇప్పటి వరకు చెప్పారు వారు. ఇప్పటి నుంచి ప్రార్థన చెయ్యండి. మీకు ఎన్ని కోట్లు సంపాదించినా మీరేమంటారు, మా పిల్ల పాపని రక్షించుకోవడానికి డబ్బు సంపాదిస్తున్నామండి అంటారు. కానీ ఏదో ఆశ్రమం డెవలప్ చేయటానికో లేకపోతే దేవాలయాన్ని నిర్మాణం చేయటం గురించో ఓ బాధ కావటానికి నేను చేస్తామని అంటుంది. దానిలో ఏదో తృణమపడం ఇస్తారంతే. అదైనా భయం చేత. ఏ భయం? పాప భయం చేత. నేను ఇంత పాపం చేశాను, అది స్తోత్రం చేయడం కూడా పాపమేనండి, కర్మ. పాపం దగ్గర నుండి ఎన్ని మొదలయ్యాయి, స్తోత్రాలన్నీ కూడా దేని నుండి మొదలయ్యాయి, పాపము. ఎందుకు? భయం. ఒకరు వెళుతూ ఉన్నారు, అమ్మాయి చెంపట్టుకుంటా. ఇంకా తమాషా చెప్పనండి, గుమ్మానికి 2 ఫోటోలు పెడతారండి. వెళ్ళేటప్పుడు ఒక దేవుడు రక్షించాలి, వచ్చేటప్పుడు ఒక దేవుడు రక్షించాలి. అంత భయం, ఎంత భయమో మానవుడికి. ఇంచేత అంటే తన స్థితిలో తాను లేక ఈ భయాలన్నీ వచ్చాయి. స్వధర్మనిష్టలో లేక ఈ భయాలన్నీ వచ్చాయి. ఆ స్వధర్మనిష్ట ఉంటే ఇన్ని దండాలు అక్కర్లేదు, ఈ పొర్రు దండాలు అక్కర్లేదు, ఇచ్చుకోవడం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. కాబట్టి పండుగ మారినటువంటిది దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదంగా ఎట్లాగైతే మారుతుందో, మనం కూడా బాల్యంలో ఆటలు పాటలతో కలిసిన, యవ్వనంలో భోగంతో కలిసిన, వార్ధక్యం వచ్చేటప్పటికి మనసుని
ఇక లౌకికం వైపు వెళ్లకుండా పారలౌకికం వైపు భగవంతుని వైపు వెళ్ళాలి. తర్వాత ఎంత సంపాదించినా మీరు ఏమండి భర్త గారు నాకు నొప్పి వస్తుంది రక్షించండి అని అడగరు. ఏమండి కొడుకు గారు మీ గురించి ఇన్ని కష్టాలు పడి ఇంత సంపాదించాను నా బాధ తగ్గించండి అని అడగలేరు. మరి ఎవరిని అడుగుతారు? భగవంతుని అడుగుతారు. ఉదాహరణ ఒకటి చెప్పేసి వదిలిపెడతాను. మీరు తిరుమల వెళ్ళిన వాడు చెయ్యొద్దంటారా? తిరుమల వెళ్ళిన వాడు తిరుమల వెళ్ళిన వాడు చెయ్యొద్దని. ఏమండి మెట్ల దారిని వెళ్ళిన వాడు చెయ్యొద్దని ఉన్నది కదా. ఆ మెట్ల దారిని వెళ్ళేటప్పుడు ఏమంటారు చెప్పండి? మీరు అందరు గట్టిగా చెప్పండి. అలా మీరు మొక్కుకున్నటువంటి మోటార్ కొట్టుకొని వెళ్ళిందంతా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? గోవిందుడి దగ్గరికి వెళ్తారా? ఎవరైనా గోవిందుడి దేవాలయం ఎట్లా ఉంటుందో తెలుసా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు దశం అంతా కూడా ఆయన దీంట్లో వేస్తారు, హుండీలు వేసేస్తారు. అరిసేదేమో ఎవరిది? గోవింద. వేసేది ఎవరికి? అట్లాగే భగవంతుడా నామం చెప్పడం, చేసిన పాప సొమ్మంతా పిల్లలకి ఇవ్వడం. ఇంకేమన్నా న్యాయం ఉందా? కాబట్టి దానిలో కొంత పుణ్య భాగాన్ని ఇట్లాంటి పండగల్లో ఒక విసనకర్ర వెయ్యి, ఒక పానక నెయ్యి, ఒక వస్త్రం వెయ్యి, ఒక కుండ బాండం అంటారు. బాండం అంటే కుండ, చల్లటి నీళ్లతో నిండినటువంటి ఒక కుండ ఇయ్యి అంటే దానిలో కొంత భాగాన్ని ఈ విధంగా సద్వినియోగం చేయాలి. ఎట్లాగా ఉదాహరణకి ఒక అరటి పండు కొంటాం. అరటి పండులో ఉన్నటువంటి తోలం తీసి ఆవుకు పెడతాం పుణ్యం అని. గుజ్జు మాత్రం ఏం చేస్తాం మనం? అట్లాగన్నా చేయండి పుణ్యం వస్తుంది. అట్లాగన్నా చేయండి పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ సంవత్సరంలో సూర్యుడు అగ్రభాగంలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు కంటికి ఆయన చూపుకి ఆధారభూతుడు కాబట్టి ఆయన ద్వారా చూపు సరిగ్గా ఉంటే మనసు సరిగ్గా ఉంటుంది. చూపులో వికారం లేకుండా ఉంటే మనసు వికారం చెందదు. అందుచేత చూపును సవ్యంగా పెట్టుకొని మనసును సవ్యంగా పెట్టుకొని ఆ పరమాత్మలో కలిసేటటువంటి భాగ్యం మీ అందరికీ కలగాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాతాజీ వారు ఎందుచేతంటే సన్యాసం ఏమిటి ఈ వేళ ఆవిడ ఉదయం నుండి సాయంకాలం కూడా ఎంతో కష్టపడాలి. శుభ్రంగా 3 పూట్ల తినే సాయిలో ఒకటే స్నానం చేసి పడుకుంటే సరిపోతుంది కదా. ఆత్మను మోక్షార్థం జగతహితాలించాలి. నేను ఎట్లా వెళ్తే భగవంతుని పొందుతున్నాను అట్లా మీరందరూ కూడా పొందాలి, మీరందరూ భగవంతుని వైపు వెళ్ళాలి అనేటటువంటి భావంతో మనం మంచి పదార్థంగా చేసుకుంటే పూర్వం మన బంధువులందరికీ పక్కవాడికి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడంటే కిటికీ తీసేస్తున్నారు కానీ వాసన వెళ్ళకుండా అప్పుడు వంట చేసామంటే అందరికీ పెట్టుకునేవాళ్ళు. ఆ పెడితే అందరూ రుచి చూసేవాళ్ళు. అట్లాగే మనం పొందినటువంటి ఈ సంతోషం ఈ ఆనందం వాళ్ళు కూడా పొందాలి అనేటటువంటి భావంతో వారి జీవితాన్ని రాయి మీద అరగదీసినటువంటి గంధపు చెక్కల వారి జీవితాన్ని అంతా కూడా అరగదీసుకొని మీ అందరి గురించి కూడా పాటుపడేటటువంటి మాట్లాడి శతమానం భవతి 100 ఏళ్ళు నిండి జీవితాన్ని అమ్మవారి వారికి ప్రసాదించి మీ అందరికీ మార్గదర్శనం చేసి ఇంకా 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 ఇట్లాంటి గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేయించి ఎంతో వేల మందిని లక్షల మందిని దైవోన్ముఖులు చెయ్యాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను.